నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే తెలంగాణలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. తెలంగాణలో బలంగా ఒక చర్చ నడుస్తుంది. ఏంటంటే తెలంగాణలో బీసీలకు అంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతున్నదని తీన్మార్ మల్లన్న చెప్పిన తర్వాత తెలంగాణలో ఒక బలమైన చర్చ. నిజంగా తీన్మార్ మల్లన్న అంటే కొందరు విసిగిపోయారు. రాజకీయ పార్టీలు, బీఫామ్లు నిజంగా చాలామంది జీవితాలు కూడా ఆగమైపోయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలకు ఎక్కడైనా కానీ నువ్వు ఏడే చూసుకున్నా కానీ ఈ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ విలువ ఉంటుంది, జాతీయ పార్టీలకు విలువ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మన పార్టీ అన్న ఒక భావం ఉంటుంది. నిజంగా ఇది మన పార్టీ, మన ఇంటి కుటుంబం లెక్క అన్న పార్టీ, ఒక పార్టీ లెక్క. నిజంగా కేసీఆర్ కూడా అదే చెప్పుకుంటూ వచ్చింది, మన పార్టీ సొంత పార్టీ అనే విధంగా. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ వాదాన్నే ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ విధంగా, లేకపోతే మన సొంత పార్టీ మన తెలంగాణ పార్టీ అనే విధంగా ఈ భావాన్ని ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతో కొంత ఆత్మాభిమానం మన పార్టీ అనే ఎంతో కొంత ఉంటుంది, చాలా మటుకు ఉంటుంది. ఎంతో కొంత ఏంది, కొంత మటుకు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు వస్తే జాతీయ పార్టీల మనగడ కరువు అవుతుంది. అది ఏ పార్టీ అయినా కానీ. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు కాదు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈ నాయకులు ఇక్కడ లేదు, పార్టీ ఇక్కడిది కాదు కదా. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే బీజేపీ నిర్ణయాలు ఢిల్లీ నుంచి వస్తాయి, కాంగ్రెస్ నిర్ణయాలు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి. మనోళ్ళు తీసుకోలేరు కదా. ప్రాంతీయ పార్టీ ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే పార్టీ స్థాపిస్తున్నారో వాళ్ళే ఆ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. మంత్రి పదవుల విషయంలో కానీ, ఏ అంశాల గురించి కానీ, తెలంగాణలో పలు అంశాల గురించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయాలు ఇక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన తీసుకునే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణలో బలంగా విస్తున్న చర్చ ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ రాబోతోంది అని ఒక సంచలన వార్త చలామణి అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. నిజంగానే పార్టీ రావాలని కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యం. మరి ఎలాంటి కుట్రలు ఉంటాయి అంటే నేను కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోను చివరిదాకా చూడండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏ విధంగా కుట్రకు బలవుతారు, ఏం కథ, ఈ అగ్రవర్ణ పాలకులు ఏ విధంగా కుట్ర చేస్తారు అని క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ తెలంగాణలో చాలామంది బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇతర పార్టీ నాయకత్వం కింద పనిచేసే వాళ్ళు కూడా, అంటే కాంగ్రెస్ నాయకత్వం కింద పనిచేసే ఒక రెడ్డి ఆయన నాయకత్వంలో పనిచేసే నాయకులు కూడా, ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేసే నాయకులు కూడా, నినాకమున ఈ అక్కయ్య లిక్కర్ రాని అక్కయ్య జాగృతి పేరు పనిచేసే నాయకత్వం, అంటే ఓసీ నాయకత్వంలో పనిచేసే నాయకులు కూడా మన వాళ్ళు జై బీసీ అంటూ ఉన్నారు. అంటే ఇది దేని కథ? తెలంగాణలో రాబోయే ఉద్యమం బీసీ ఉద్యమమే. ఇది క్లియర్. ఈ గొప్ప నినాదం ఇది. తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నాడని కాదు, గొప్ప నినాదాన్ని తీన్మార్ మల్లన్నకు ఊపిరిపోసిండు. తీన్మార్ మల్లన్న దానికి ఊపిరిపోసిండు. నిజంగా ఎన్నో సంవత్సరాల నుండి. అట్లా అంటే కేసీఆర్ రాకముందు తెలంగాణ ఉద్యమం లేదా అంటే 100% ఉన్నది. కేసీఆర్ లేకముందు తెలంగాణ ఉద్యమం లేదంటే కేసీఆర్ కా బాప్ అన్నట్టుగా కేసీఆర్ లాంటి కేసీఆర్ కన్నా మహా మేధావులే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళతోనే ఎందుకు కాలే అంటే తెలంగాణలో ఆ భాష, యాస నిజంగా తెలంగాణ ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని చూపించకపోవడాన్ని, దాన్ని నిజంగా చూపించడాన్ని విఫలమైపోయారు. అట్లా చూపించడంలో విఫలమైపోయారు తెలంగాణ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే, అంత మంత్రి పదవి ఇస్తే, ఆ కేసీఆర్కి అడిగినంత మంత్రి పదవి ఇస్తే దాని పెద్ద గోసే ఉండవు. అంత కేసీఆర్ మన ప్రజల కోసం, మన కోసం కొట్లాడిన, ఆయన స్వార్థం కోసమే కొట్లాడిన ఎప్పుడు. కానీ కేసీఆర్ ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల, చంద్రబాబు ఇవ్వకపోవడం వల్ల బయటకు వచ్చిండు. ఇవ్వకపోవడం బయటకు వచ్చింది కదా. మరి నిజంగానే ఒకవేళ నువ్వు చంద్రబాబు నువ్వు అదే ఉంటే, చంద్రబాబు నువ్వు శత్రువే కదా, నువ్వు బయటకు వచ్చినావు కదా, నువ్వు తెలంగాణ ప్రజల కోసం వచ్చినావు కదా, మళ్ళీ చంద్రబాబుతో ఎందుకు పొత్తు కలిపినావు? అంతేముండదు రాజకీయంలో. తమ స్వార్థం కోసం ఏమైనా చేయగలుగుతారు. చంద్రబాబుతో పొత్తు కలిపిండు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిపిండు. లాస్ట్కి వస్తే ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఇది బీఆర్ఎస్ పార్టీ చేయవలనే వచ్చిందని ఒక భ్రమ నమ్మించి, అసలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అయితే, ఇక్కడ చెప్పింది మాత్రం చెప్పింది మాత్రం ప్రజలు గుడ్డిగా నమ్మి ఓటేసారు అంతే. ఒక పరిపాలనలో ఒకటే టర్ములు అర్థమైపోయింది. ఒక 5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన అర్థమైపోయింది. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నదని క్లియర్గా అర్థమైపోయిన నేపథ్యం ముందస్తు ఎన్నికలకేండు. ఏ సీఎం కూడా ముందస్తు ఎన్నికలకు ఓడే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బలమైన పార్టీ, ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు పోయిండు? పోవాల్సి వచ్చింది. అట్లా అంటే నా పరిపాలన అర్థమైపోయింది, నాకు పరిపాలన సాతగా అర్థమైపోయింది, ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టినా కానీ నాతో క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది, నా గురించి అర్థమైపోయిందని చెప్పిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కీలకంగా రాజకీయ పార్టీల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున లేస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ బీసీ ఉద్యమానికి పురుడు పోసింది ఎవరా అంటే తీన్మార్ మల్లన్న. 100% ఎవరు ఒప్పుకోకుండా బీసీ ఉద్యమానికి పురుడు పోసింది మాత్రం తీన్మార్ మల్లన్నే. అంటే బీసీ ఉద్యమానికి చాలామంది నాయకులు పనిచేస్తున్నారు, నేను కాదంటలేను, వాళ్ళు సిన్సియర్గానే పనిచేస్తున్నారు, ఎట్లయినా పనిచేస్తున్నారు, నేను కాదంటలే, వాళ్ళ సిన్సియారిటీకి నా సలాం చెప్తున్నా. కానీ బీసీ ఉద్యమాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈడబ్ల్యూసీ ద్వారా నిజంగా
ప్రతి విషయాన్ని బీసీలో ఎట్లా అనగదొక్కబోయబడుతున్నారు, విద్య రాజకీయ పరంగా ఏ విధంగా అనగదొక్కబడుతున్నారు అని తనకంటూ ఒక బలమైన ప్లాట్ఫామ్ ఉన్నది. క్యూనిస్ వేదికగా ప్రతిరోజు నిత్యం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో నిజంగా తీర్మానం వలన 100% సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు బీసీ రాగం ఎత్తుకున్నారు. ఇక బీసీ నిన్నటిదాకా మొన్నటిదాకా జర్నలిస్టులు కూడా బీసీలను విచ్చలవిడిగా తిట్టిన జర్నలిస్టులు కూడా జై బీసీల నాయకత్వం వర్ధిల్ల అనే దాకా తీసుకొచ్చినట్టు తీర్మానం వలన అని చెప్పుకోవచ్చు కీలకంగా. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు తీర్మానం వలన బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం, బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతూ ఉన్నదని కీలకంగా అంటున్న నేపథ్యం, మరి బీసీల రాజకీయ పార్టీ అంత సులువుగా బయటకు వస్తుందా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీసీల రాజకీయ పార్టీ రాణిస్తారా? వీళ్ళు నిజంగా అగ్రకులాలు, వీళ్ళు ఎవరైనా కానీ అగ్రకులాలను అనగదొక్కే పార్టీ వస్తుందంటే రాణిస్తారా? ఇది ఒక క్వశ్చన్ మార్కు తెలంగాణ ప్రజల్లో. ఇది చాలామంది అనుకుంటున్నారు కావచ్చు, బీసీ రాజకీయ పార్టీ రాబోతోంది అంటే వీళ్ళు వెనుక పట్ల ఎన్ని కుట్రలు చేయాలనో చేస్తారు, 100% ఆ పార్టీని ఆపే కుట్రలు కూడా చేస్తాయి. కానీ అది ఆగదు. బీసీ రాజకీయ పార్టీ అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యం కాబట్టి అది ఆగదు. మరి వీళ్ళందరూ ఒకటే అవకాశం ఉన్నదా అంటే 100% అందరూ ఒకటే అవకాశం కూడా ఉంది. ఇలా మోడీ పేరు కూడా ఉంది. నువ్వు మోడీ పేరు ఎందుకు పెట్టినావు, మోడీ ఫోటో ఎందుకు పెట్టినావు? ఒక మోడీ బీసీ కదా, మరి బీసీ నాయకుని కూడా నువ్వు ఒక బీసీ అనుకుంటా బీసీ నాయకుని కూడా మాట్లాడుతున్నావు కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ మోడీ పుట్టుకతోని బీసీ కాదు, గుర్తుపెట్టుకోండి. మోడీ పుట్టుకతోని బీసీ కాదు, మోడీ ఎత్తుకున్న నినాదం కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే దేశం ధర్మం అనేది అందరికీ దేశం మీద ప్రేమ చాలామందికి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ నినాదం ఏంటిది? హిందూవాదం. ఎప్పటికైనా ఒక టార్గెట్ పెట్టుకొని భారతదేశాన్ని జాతీయ పార్టీ అంటే భారతదేశాన్ని నిజంగా అంటే ఒక హిందూ దేశంగా ప్రకటించాలి అన్నది వీళ్ళ కోరిక. ఈ హిందూ దేశం వల్ల ప్రకటించడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే ఎవరికి న్యాయం జరిగేది ఏముండదు. ముస్లింల వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ముస్లింల వల్ల కూడా ఎవరికి నష్టం ఉంటుంది. ఈ ముస్లింలే లేకపోతే, ఎంఐఎం పార్టీ లేకపోతే బీజేపీ అసలు ఎక్కడ కూడా కనబడది. బీజేపీ ఎక్కడ కూడా కనబడది. 12% ఉన్న వాళ్ళు, వీళ్ళు 82% ఉన్న హిందువులు వీళ్ళు ముస్లింల పేరు తలుచుకునేటట్టు చేయడానికి ప్రధాన కారణం ఎవరంటే మోడీ కీలకంగా. అవునా కాదా? రైట్. ప్రధాన కారణం మోడీ. ఇక్కడ మోడీ కీలకంగా హిందువుల పేర్లు చెప్పి నిజంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు వీళ్ళు చెప్తున్న నేపథ్యం. కానీ అందులో బీజేపీ పార్టీలో కూడా మన బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. 90% ఉన్న వాళ్ళు ఈ మూడు పార్టీల, 3 రాజకీయ పార్టీల జెండాలు మోస్తున్నది మన బీసీలే, మన ఎస్సీలే, మన మైనార్టీలే. కానీ మరి నిజంగా ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించేది ఏంటంటే రిజర్వేషన్లు. ఇప్పుడు కొట్లాడేది అదే కదా, రిజర్వేషన్లు. సరే, ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మోడీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేది ఈయన పుట్టుకతో వచ్చిన బీసీ కాదు, ఈయన పుట్టుకతోని బీసీలో ఉన్నా కాదు, మధ్యలో లీగల్గా అంటే ప్రభుత్వ సలహాలతో, ప్రభుత్వ ఆమోదంతో లీగల్గా కన్వర్ట్ అయ్యిండు బీసీలలో. కానీ మోడీ పుట్టుకతోని బీసీ కాదు. ఇది క్లియర్. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలామంది మాట్లాడుతారు కావచ్చు మోడీ బీసీ కదా అంటే, ఇప్పుడు బీసీ కావచ్చు. మీరు ఒకసారి కనుక్కోండి భారతీయ జనతా పార్టీలో ఎవరు ఉన్నారో, మోడీ పుట్టుకతోని బీసీయా లేకపోతే మధ్య బీసీలో కన్వర్ట్ అయినా అనేది ఇది ఒకటి కనుక్కోండి. సరే, మోడీకి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకుంటుంది? కాంగ్రెస్ పార్టీని రాకుండా చేసే కుట్ర జరుగుతూ ఉందంటే 100% చాలామంది ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు మోడీ మీద కూడా. ఎందుకంటే ఈవీఎంల దానిలో ట్యాంపరింగ్ చేసి నిజంగా ఏ పార్టీని కూడా ముందుకు రాకుండా చేస్తున్నారు, అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, అనేకమంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలు తయారు చేసే కంపెనీలలో కూడా ఇలా బీజేపీ నాయకులకు సంబంధించి, అగ్రనాయకులకు సంబంధించి కొన్ని కంపెనీలు కూడా భాగస్వామ్యులు ఉన్నారట. ఈవీఎంలు తయారు చేసే కంపెనీల్లో ఈ మోడీకి సంబంధించి కొన్ని మోడీకి సంబంధించిన నాయకులు అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులతోని ఒక భాగస్వామ్యాలు అవి ఉన్నారని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన కూడా బీసీలకు వ్యతిరేకమే. ఒకవేళ నిజంగా ఈయనకు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు ముస్లింలను చేర్చినందుకు మేము బీసీ కులగణన బీసీలను ఇది ఒప్పుకోమని చెప్పాడు. మేము బీసీలకి వాటా ఇస్తాం కానీ ముస్లింలకు ఇవ్వమని చెప్పాలి. అది ఇలా కథ. అయితే విషయం వీళ్ళు అట్లా చెప్పాలి కదా. అయితే వీళ్ళు అట్లా చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటే మనం కీలకంగా చూస్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అగ్రనాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ చెప్పిండో ఆ అగ్రనాయకుని మాటలు తుంగలో దొక్కుతూ కార్పొరేషన్ పదవుల కాంచెలు ఎమ్మెల్యే పదవుల దాకా అంతెందుకు ఈయన వెనక తిరిగిన వాళ్ళను కూడా ఎగిరేసి తన్ని ఈ సీట్లో కూర్చున్నాడు. ఈయన ఏం తక్కువడు కాదు, ఈయన కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఇటు మోడీని నిజంగా మోడీని మెడల్ వంచేంత, బీజేపీని మెడల్ వంచేంత, బీజేపీకి మెడల్ వంచేంత ధైర్యం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే లేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. మోడీని ఢీ కొట్టే అంత ఈయన ఏమో మాట్లాడతారు కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన లొసుకులు తెలియదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఒప్పుకోడుతున్నా అంటే రేవంత్ రెడ్డి ఏమంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి పుణ్యమే. ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే, క్లియర్గా తెలుసు. కానీ
ఇక్కడ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చడానికి నిజంగా రేవంత్ రెడ్డి ముందుకుంటాడంటే ఎందుకుంటాడే? కష్టపడి పార్టీకి తీసుకొచ్చి మీ బీసీల కోసం మేము ఎవడు కానీ డైరెక్ట్ చెప్పాడు, ఎవడు నేనని చెప్తారు ఏంది? మనం క్లియర్గా మనం చెప్తున్నాము ఓసీలకు ఓట్లేదని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు కనీసం 4% ఉన్నారు. 4% అంటే ఒక 4 నియోజకవర్గాలు గెలుచుకోవాలని పరిస్థితిలో ఉన్నాడు. మనకు రాజ్యాధికారం ఎట్లా ఇస్తాడు? ఇక మనం వీళ్ళు పక్కా అయ్యారు, రాజ్యాధికారం ఇచ్చే దిశగా కాదు. మోడీ అవసరం ఉంటే బీసీ రాజ్యాధికారం వస్తుందంటే రేవంత్ రెడ్డి మోడీతో కూడా చేయగలుగుతాడు. ఇప్పుడు ఇలా కీలకంగానే మనం ఒక అంశం చూస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఈయన బెడ్రూమ్ తలుపులు వలగొట్టి ఈయనను ఎత్తుకపోయినని ఇలా బిడ్డనే పావుగా వాడుకుంటున్న దృశ్యం మనం చూస్తా ఉన్నాం. కీలకంగా ఈ దాడి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. పక్క ఆరోపణలు ఏంది? అది నిజమే, 100% నిజమే అని చెప్పుకోవచ్చు. ఈమె బీసీ ఉద్యమం అంటూ దాదాపుగా 3 నెలలు తిహార్ జైల్లో చిప్పకూడు తిని ఈమె వచ్చి ఇవాళ బీసీ ఉద్యమం చేస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి దేంతో ఉన్న వల్ల అర్థం కాని పరిస్థితి. బీసీలు కానులు కూడా బీసీ ఉద్యమం నేను సంవత్సరంన్నర నుంచి చేస్తున్నా అంటే బీసీలు మళ్ళీ జిందాబాద్ కొడుతున్నారు, బీసీ నాయకత్వం వర్ధిల్లాలంటారు. ఎవరి కింద? ఓసీ నాయకత్వం కింద ఉండి బీసీ నాయకత్వం వర్ధిల్లాలంటారు. వీళ్ళ తెలివి చూడు, వీళ్ళ ఏ రకంగా ఉన్నది అనేది. అంటే బీసీ రాజ్యాధికారం రాకముందే ఇలాంటి కుట్రలు చేసినప్పుడు ఒకవేళ బీసీ రాజ్యాధికారం వస్తే ఎంతకైనా తెగిస్తారు. అవసరం ఉంటే మనిషిని లేకుండా చేయాలనే కుట్ర కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీలు ఇది గమనించుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి కథ. ఈయనంటావా? ఈయన పక్తు అహంకారి. ఆయన ఏం చేస్తే అదే విధం ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అంటే నిజంగా ఒక మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది మనం గతంలో చూసినాం. అది అదునుగా చూసుకొని ఈ పల్లెటూర్లలో నియోజకవర్గాలలో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ ఆగడాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ కబ్జాలు ఎట్లా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో నిజంగా ఒక్కొక్క సర్పంచ్ ఒక వీధి రౌడీ లెక్క. అంటే కొందరు అంటున్నా, నేను అందరూ అంటారు, కొందరు వీరంగా సృష్టించారు. నిజంగా దాడులు చేసిరు, ఎన్నో అక్రమాలు చేసిరు, ఎన్నో అవినీతిలకు పాల్పడ్డారు, ఎన్నో కబ్జాలు చేసిరు. ఇవన్నీ ఈయన హయాంలో నడిచింది. ఈయన హయాంలో ఉండగా ఈ దొరసాని ఎప్పుడైనా మాట్లాడిందా బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడుతుంది? వీళ్లకు అధికారం తప్పితే వీళ్ళకు వేరే ధ్యాస ఉంటుంది. అట్లని వీళ్ళు బీసీ రాజ్యాధికారం ఈ నిజంగా బీసీ రాజకీయ పార్టీ ఒకవేళ ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తారు. ఆపే ప్రయత్నం కూడా చేస్తారంటే 100% చేసే అవకాశం ఉంటుంది. కానీ బీసీ రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కుట్రలు జరుగుతాయి. అంటే మన కంట్లోనే మన పక్క పంటనే మన కంట్లో మనతోనే ఒడిపియాలని ప్రయత్నం చేస్తారు. మనల్ని దగ్గరను గుంజుకొని మన వేలును మన కంట్లోనే పొడిపించే ప్రయత్నం చేస్తారు. ఇది 100% జరుగుతుంది. మరి తీర్మానం ఈ కుట్రలను ఛేదించగలుగుతాడా అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ మనకు శత్రువులే. ఈ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ప్రధానంగా బీసీలకు శత్రువులే. ఇప్పుడు నేను ఆ పార్టీ వీళ్ళకు తీర్మార్మలనకు శత్రువు కాదు. నేను అనేది ఏంటంటే తీర్మార్మలనకని కాదు, ఈ 3 పార్టీలు ఏవైతున్నాయో ప్రధానంగా బీసీలకు శత్రువులే ఈ పార్టీలు. మనం కీలకంగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ అధికారంలో రాకముందే ఇలా ఉన్న బీసీల కుక్కలు కొట్లాడుకుంటారు ఇలా బీజేపీలో. మనం ఈ మధ్యలో చూస్తున్నాం ప్రధాన నాయకులు. అంటే వీళ్ళకు ఎగేస్టోడు ఎవడు దిగేస్టోడు ఎవడు అనేది కీలకంగా చూస్తురా. మనల్ని కొట్టుకునే విధంగా మనకే కార్యకర్తలు బలాగుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనల్ని తనుకునే మోపి చేస్తారు, గట్లా చేస్తారంటారు. అయితే బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది అంటే సాధ్యమవుతుంది 100%. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రజలు ఒక్కసారి కన్నెర్ర చేసి నిజంగా మనకు రాజకీయ పార్టీలు అవసరం లేదు, ఒకవేళ మనం ఏ జేఏసీ ద్వారా అయినా కానీ లేకపోతే మనం ఏ పార్టీ ద్వారా అయినా బీసీలు అందరూ కలిసికట్టుగా నిజంగా ఈ పార్టీకి ఓటేయాలని అనుకున్నాం అనుకో 100% బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది. కానీ ఒక్కసారి బీసీ రాజ్యాధికారం వస్తే ఏ విధమైన వీళ్ళ పరిస్థితి, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది వీళ్ళకి ఫస్టే గమనించుకుంటారు. వీళ్ళు ఫస్టే ఊహించుకొని ఫస్టే తెలిసి వీళ్ళకు బీసీ రాజ్యాధికారం ఒక్కసారి వచ్చిందనుకో ఏ విధమైన ఆలోచన చేస్తారు, వాళ్ళు ఏ విధమైన మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళది ఏ కథ ఉంటుంది, వాళ్ళది ఎన్ని రోజులు నడవబోతుంది అన్నది. వీళ్ళ బీసీ రాజ్యాధికారం ఒకవేళ వస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు పునాదే, బీజేపీకి పునాదే. బీజేపీలో ఉన్న బీసీలు మేల్కొంటున్నారు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు మాకేందంటారు, ఎవడు పదవులు అనుభవిస్తున్నారు, ఇంత కష్టపడ్డాము మేము 10 సంవత్సరాల నుంచి పదవులు రాజకీయ పార్టీ నిజంగా పార్టీ అధికారంలో రావడం కోసం కష్టపడ్డాం అని ఇంట్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇలా బీఆర్ఎస్లో అంటే ఎవడు బాగుపడ్డాడు, తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ తెలంగాణ కోసం పనిచేసినోడేమో నిజంగా ఇప్పటికీ అర్క తినే పరిస్థితి వచ్చిండు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఎవడైతే జై తెలంగాణ అనడానికి ఆయన మంత్రి పదవులు ఇచ్చిండు, ఉద్యమకారుల విన రాళ్ళు రువినోనికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి ఇగో దర్జాగా తిరుగుతున్న వైనం చూస్తున్నాం. ఇక సెంటిమెంట్ ఎక్కడిది? సెంటిమెంట్ లేదు, గది గుడ్డు లేదు. ఏదేమైనప్పటికీ బీసీలు ఈ రాజకీయ పార్టీలు బొంద పెట్టేందుకు క్లియర్గా
తెలంగాణలో రాజకీయ పార్టీల భవిష్యత్తును తలకిందులు చేసేందుకు క్లియర్గా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో నిజంగా ఏ పార్టీలో ఉన్నా కానీ 90% మన వాళ్ళే ఉన్నారు. మన బీసీల పార్టీ రాజకీయ పార్టీ ముందుకు వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో మనం ముందు కూడా అడుగులేసి కుట్రలు పసిగడుతూ మనోడు ఎవడు శత్రువు ఎవడు అనేది మన శత్రువు ఎవడు మనోడు అనేది ముందుకు వెళ్లాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నా. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.